హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు బ్లాగ్స్. ఈరోజు అయితే టైటిల్ వీడియో చూస్తుంటేనే అర్థమై ఉంటుంది. నేను ఈరోజు మా పొలం కాడికి అయితే వచ్చినాను. పొలం కాడికి అయితే వచ్చేసి పొలంలో అన్నీ ఏమేమి ఉంటాయో చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ఆడ కనిపిస్తుంది కదా, ఆడి నుంచి ఇప్పుడు నేను దిగిన కిందకి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది పొలము. అది మా సిస్టర్స్ అయితే పోతున్నారు, చూసినారా? చాలా బాగుంటుంది మా మడి అయితే. ఫుల్ వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే మళ్ళీకి పోదాం రండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా మాడి చెట్లు అయితే పెట్టాము, చిన్ని చెట్లు అయితే వేసాము. ఇవి ఇంతకుముందు మేము పెద్ద చెట్లు అయితే పెట్టాము. ఆడ కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడు, ఆడైతే పెద్ద చెట్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే ఒక చెట్టు కనిపిస్తుంది కదా, పెద్ద మాడి చెట్టు. అలాంటివి అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ మధ్య మార్కెట్ కాయ లేదనేసి అవి నరికేసి ఇలా చిన్న చిన్న చెట్లు అయితే పెట్టేసినాము. చూసారు కదా ఫ్రెండ్స్, చిన్ని చెట్టు పంట అయితే ఇది. రీసెంట్గానే చిన్ని చెట్టు అయితే వేసినాం మేము. ఇప్పుడైతే చిన్ని పంట అయితే చేతికైతే వచ్చేసింది. ఇప్పుడైతే చిన్ని చెట్టు అయితే పీకి చినికాయలు అయితే అమ్ముతాం మేము. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, చిన్ని తోటల నుంచి వెళ్తూ ఉన్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, మా తాత అయితే నీళ్ళు అయితే వేసినాడు పొలానికి. చూసారు కదా, చిన్ని చెట్టు చాలా బాగుంది. మీకోసం ఒక చెట్టు అయితే పీకి దాంట్లో కాయలు ఏమేమి మాత్రం ఉన్నాయి చూపిస్తారు చూడండి. చాలా గట్టిగా అయితే ఉన్నాయి, చాలా గట్టిగా అయితే పీకాను. కాయలు అయితే చాలా బాగా వచ్చినాయి కాయలు. పొండుకాయలు ఇవి. పెద్ద కాయలు అంటే బుడపకాయలు అంటారు వీటిని మా ఊర్లో. పెద్ద సైజు ఉండేటి బుడపకాయలు అంటారు, చిన్న సైజు ఉండేటి పిండికాయలు అంటారు మేము. చూసారు కదా, చాలా టేస్టీగా అయితే ఉంటాయి కాయలు అయితే. ఉడకబెట్టుకొని తింటే ఇంకా బాగుంటాయి, వేయించుకుంటే ఇంకా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, పొలం ఇప్పుడైతే అటు సైడ్ నుంచి మాడి చెట్లు అయితే కొన్ని చెట్లు ఇంత చిన్న చెట్లలో 2-3 చెట్లలో అయితేనే కాయలు వచ్చినాయి. చిన్నవి దాంట్లో, పెద్ద దాంట్లో భయంకరంగా వచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్స్, కాయలు చాలా బాగా అయితే వచ్చినాయి. మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద చెట్లు అయితే ఇవి. ఇప్పుడైతే చిన్ని చెట్టు చూడండి, పెద్ద తోట అయితే ఇది. పెద్ద తోట, చాలా పెద్ద తోట ఫ్రెండ్స్ ఇది. చిన్న తోట నేను ఫస్ట్ చిన్న తోట అనుకుంటాం, కానీ చిన్న తోట అయితే కాదు ఫ్రెండ్స్, చాలా పెద్ద తోట ఫ్రెండ్స్. ఇదైతే చాలా పెద్ద తోట ఫ్రెండ్స్ ఇది. చూసారు కదా, పొలం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం పచ్చగానే ఉంటుంది పొలం అంతా. ఆక్సిజన్ కూడా చాలా బాగుంటుంది. నీళ్ళు అయితే పోతున్నాయి, చెట్లకైతే నీళ్ళు అయితే వేసినాము. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళైతే ఇప్పుడైతే నీళ్ళల్లో నడుచుకొని పోదాము. ఫ్రెండ్స్, చాలా కూల్గా ఉన్నాయి నీళ్ళైతే. ఇవైతే స్వచ్ఛంగా భూముల నుంచి వచ్చినాయి నీళ్ళు కాబట్టి చాలా కూల్గా ఉంటాయి. చెట్లు చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూసారు ఫ్రెండ్స్, నీళ్ళైతే నీళ్ళు వచ్చి వంకలాగా అయిపోయింది ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, మా సిస్టర్స్ అయితే ఆడిపోతున్నారు. చెట్లు అయితే చూడండి, అన్నిటివన్నీ మన చెట్లే, అన్నిటి పండిస్తున్నాం అన్నీ. చూడేస్తాను కదా, అటు సైడ్ అయితే వంక అయితే పోతుంది. అది మీకు స్మాల్ ఇది టెంకాయ చెట్టు అయితే కనిపించింది, నాకు చిన్న టెంకాయ చెట్టు. దానికి ఆ పక్క అయితే వంక అయితే ఉంది. ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడు, పెద్ద టెంకాయ చెట్లు. అవి వెనకాలే ఇది వంక అయితే ఉంది, పెద్ద వంక అయితే. ఇప్పుడైతే నీళ్ళు బాగాలేదు, ఎండిపోయింది వంక అయితే, పూర్తిగా ఎండిపోయింది. చేపలు అయితే చాలా పట్టాము, చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా గుంట, ఆ గుంటలో అయితే చేపలు అయితే ఉన్నాయి, కానీ దిగడం లేదు. ఎందుకంటే దాంట్లో రీసెంట్గా చూసారు ఫ్రెండ్స్, కుక్కలు కూడా అయితే ఉన్నాయి. మా మడికాయలు చాలా బాగా అందంగా ఉంటాయి. మామిడికాయలు అయితే చాలా ఎక్కువనే కాసాయి. చూడండి ఫ్రెండ్స్, గ్యాప్ లేకుండా కాసినాయి. పైన ఇది పొలంలో అదొక రూమ్ ఫ్రెండ్స్, అదే మా పొలంలో అదొక రూము, చాలా బాగుంటుంది రూమ్ కూడా. సో ఇప్పుడైతే అటు సైడ్ వేసి పనసకాయలు ఉన్నాయి, అరటికాయలు ఉన్నాయి, చూపిస్తా చూడండి. మామిడికాయలు ఇవే కాకుండా వేరే రకమైన మామిడికాయలు కూడా ఉన్నాయి, చాలా ఎక్కువనే కాసాయి మామిడికాయలు అయితే. ఇప్పుడైతే పనసకాయలు అయితే చూద్దామండి. పనసకాయలు అయితే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అయితే కాసినాయి పనసకాయలు అయితే. చూడండి, పనసకాయలు పెద్ద సైజు. ఇవైతే నాటు పనసకాయ చెట్టు ఇదైతే. ఇంకోటి అయితే హైబ్రిడ్ చెట్టు ఉంది, ఇదైతే నాటుది. అది చూసారు కదా, మా పేరెంట్స్ అయితే చినికాయలు అయితే పెక్కుతున్నారు. అదైతే అరటిగెల్ల, రీసెంట్గానే వచ్చింది, అదే ఇంకా మాగలేదు. ఇదైతే నాటు పనసకాయ చెట్టు. ఇప్పుడైతే ఇది నాటు పనసకాయ చెట్టు. ఇప్పుడైతే హైబ్రిడ్ చెట్టు అయితే చూపిస్తాను చూడండి. అది చూసారా హైబ్రిడ్ చెట్టు, దాంట్లో చూసారా కాయలు గ్రీన్ కలర్లో ఉన్నాయి, దీంట్లో చూసారా ఎల్లో కలర్లో ఉన్నాయి కాయలు. ఎందుకంటే ఇది హైబ్రిడ్ చెట్టు. ఇది చూడండి, ఇప్పుడైతే పొలం మొత్తం చూపిస్తే చూడండి ఫ్రెండ్స్, చాలా పచ్చగా ఉంటుంది. చూపించే వరకు అంత మంది. అటు సైడ్ అయితే వంక అయితే ఉంది,
చూసారు మా పేరెంట్స్ అయితే వేరే వాళ్ళు పని వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడైతే సపోటా చెట్లు కూడా ఉన్నాయి మాకు. నీళ్ళు చూడండి ఫ్రెండ్స్, వీటి నుంచే దూకి అదంతా వస్తాయి. చాలా కూల్గా ఉంటాయి, ఫ్రిడ్జ్ నీళ్ళు కన్నా బాగుంటాయి ఫ్రెండ్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మీకైతే సపోటా చెట్లు అయితే చూపిస్తా. సపోటా చెట్లు, జామ చెట్లు కూడా ఉన్నాయి, కానీ జామకాయలు అయితే కాయలేదు. మా తాత నాటు చెట్లు అయితే పెట్టారు. నాటు చెట్లు గురించి మీకు తెలిసిందే, ఫాస్ట్గా అయితే రావు, చాలా స్లోగా వస్తాయి. ఇక్కడైతే వైర్ కనిపిస్తుంది కదా, ఆ రూమ్కి అయితే అది కరెంట్ వైరు. ఇప్పుడైతే సపోటా చెట్లు చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇదే సపోటా చెట్లు. వీటి నుంచి వరుసగా సపోటా చెట్లే, చూసాక సపోటా కాయ, పెద్ద కాయ అది. ఇప్పుడైతే చూడండి లాస్ట్ నుంచి చూపిస్తా వస్తా చూడండి. దాని ఇటు సైడ్ అయితే మామిడికాయలు, ఇటు సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే సపోటా చెట్లు. చూడండి ఫ్రెండ్స్, సపోటా చెట్లు కాయలు అయితే మీకైతే కనిపిస్తున్నాయి, కనిపించలేదు నాకైతే తెలియదు, కానీ సపోటా కాయలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. మా అవ్వ అయితే ఒక్కోసారి సపోటా కాయలు చందగిరి వేసి అమ్ముతూ ఉంటుంది. సంతకైతే అమ్మదు, ఈదిలోకి వచ్చి సపోటాలి అని అమ్ముతుంది మా అవ్వ. చూసాక ఫ్రెండ్స్, నీళ్ళైతే చేపలు అయితే కనిపించడం లేదు, పాచులు దాముకునేటివన్నీ, ఎందుకంటే కుక్కలు వచ్చి ఇప్పుడే కనిపిస్తున్నాయి కదా, మామూలుగా పావురాలు వస్తాయి. ఇక్కడైతే మీకైతే అక్కడ పైప్ లాగా కనిపించింది కదా, ఆ పైప్లో నుంచి నీళ్ళు పీల్చుకొని ఇందాక మీకు అటు చూపించిన కదా, వాటి నుంచి అయితే నీళ్ళు వస్తాయి. ఇంకోటి అయితే పైన నుంచి ఉండే పైప్లో నుంచి నీళ్ళు దొరుకుతాయి, కింద ఉండే పైప్లో నుంచి ఇది పైప్ పొలంలోకి అయితే వస్తాయి. టెంకాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్, టెంకాయలు అయితే చాలా ఉన్నాయి, కానీ అందవు మనకి, చాలా హైట్లో ఉన్నాయి. పొలం అయితే చూడండి ఫ్రెండ్స్, మంచి మామిడికాయలతో తొట్లు ఉన్నాయి. అప్పుడప్పుడు పొలాలకు కూడా పోవాలి ఫ్రెండ్స్, సిటీలోనే ఉండేది కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు అయితే ఒక మామిడికాయ అయితే చూపిస్తాను చూడండి. దీన్ని మేము బెంగళూరు కాయలు అయితే అంటాము, మీ ఊర్లో ఏమంటారు నాకు తెలీదు, మా ఊర్లో అయితే బెంగళూరు కాయలు అని అంటారు. ఇప్పుడే మీరు కానీ నాకు ఎక్కువ ఇది ఈ వీడియోకి కానీ మీరు ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తే చెట్లో క్యాంపింగ్ అయితే చేస్తాం. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, త్వరలో ఇంకొక వీడియోలో వస్తా. బాయ్ బాయ్. మీరు లైక్ చేస్తే చెట్లో క్యాంపింగ్ అయితే చేద్దాం. బాయ్ బాయ్.